ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే గురువును ఆశ్రయించి అంటే ఉపనయనం ఉపదేశం అందిపొంది ఉన్నారో, నిత్య అనుష్ఠాన రూపకంగా సంధ్యావందనం చేస్తున్నారో అలాంటి సజ్జనులకు సత్పురుషులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక విషయాన్ని విచారణ చేద్దాం. సంధ్యావందనం అంటే ఏమిటి? ఇది కేవలం ఉపనయనం ఉపదేశం తీసుకున్న సద్భక్తులకు ఆత్మజ్ఞాన జిజ్ఞాసులకు మాత్రమే సంధ్యావందనం గురించి అర్థమవుతుంది. సంధ్యావందనం వాళ్ళు మాత్రమే చేస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే సంధ్యావందనం చేస్తారు. ఉపనయనము ఉపదేశం అంటే గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని కోరుకొని గురువును ఆశ్రయించి ఆ సాధన నిత్య అనుష్ఠాన రూపేణ ఎవరైతే సాధన చేస్తారో వారికి ఉపదేశం జరిగినట్టు. ఉపనయనం అన్న గురువు దగ్గరికి వెళ్ళి రహస్య విద్య అయినటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకునే ఈ క్రతువునే కార్యక్రమాన్ని ఉపనయనము అంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉపనయనము ఉపదేశము ఉపవాసము ఇవన్నీ భగవంతుణ్ణి చేరుకునే ప్రక్రియలు. ఇవి కేవలం గురుముఖత ద్వారా సాధన చేస్తేనే ఇవి సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం గురుముఖత సాధన చేస్తూ ఎవరైతే సాధనని ఇష్టంగా చేస్తూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో సాధనను చేస్తున్న వారు నిత్యము సంధ్యావందనం చేస్తారు. అంటే సంధ్యావందనం అంటే ఏంటో మనము తెలుసుకుందాం. సంధ్యావందనాన్ని బాహ్యార్థంగా ఒక విధంగా చెప్పుకుంటారు, అంతరార్థంగా ఒక విధంగా చెప్పుకుంటారు. కానీ మనం లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తూ దాని పరమార్థాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నా మనసుకు స్ఫురించినది. విచారణ చేస్తూ చేస్తూ రాగా నా మనసుకు స్ఫురించిన ఈ విషయాన్ని ఆత్మీయులైనటువంటి మీతో పంచుకోవాలనే ఒక ఉత్సుకతతో ఈ వీడియో చేయవలసి వచ్చింది. సంధ్యావందనము అంటే ఏమిటి అంటే, ఇప్పుడు సంధ్య అంటే ఏమంటారు, ప్రాపంచిక లౌకికంగా ఏమంటారంటే ఈ సూర్య అస్తమ సమయానికి అంటే ఈ పగలుకి రాత్రికి మధ్యన చిన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే పగలు పోయి రాత్రి సమయం వస్తుంది అంటే వెలుతురు పోయి రాత్రి వస్తుంది, ఆ గడియ ఏదైతే ఉంటుందో అంటే సూర్యాస్తమయంలో ఎట్లుంటది, సూర్యుడు అస్తమించేటప్పుడు చీకటి పడుతున్న సమయంలో ఆ సంధ్య ఏదైతే ఉంటుందో దానిని సంధ్య అని లౌకికంగా ప్రాపంచికంగా ఇట్లా వాడుక భాషలో ఉంది. అంటే చీకటికి పగలుకి మధ్యన వచ్చే గ్యాపు, మళ్ళీ చీకటికి పగలుకి మళ్ళీ పగలుకి చీకటికి మధ్యన వచ్చే ఆ గ్యాప్ని ఏదైతే ఆ సంధిని ఏదైతే ఉందో దాన్ని సంధ్యావందనం అంటారు. ఆ త్రికాలాలు ఉంటాయి. అంటే పొద్దున ప్రాతఃసంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య, ఇట్లా త్రిసంధ్యలు ఉంటాయి. త్రిసంధ్యలలో సంధ్యావందనం చేయండి ఉత్తమం అని చెప్తారు లౌకికంగా సమాజంలో. అయితే ఈ సంధ్యావందనం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక కోణంలో సంధ్యావందనాన్ని ఆలోచిస్తే దీంట్లోనే ఉంది రహస్యము. గురువును చేరిన వారికే ఈ సంధ్యావందనం గురించి అర్థమవుతుంది. సంధ్య అంటే ఆ గ్యాప్ని, ఆ ఖాళీని సంధ్య అంటారు. మరి ఆ ఖాళీ ఏదో ఇప్పుడు మనం గమనిద్దాం. సంధ్య అంటే ఎప్పుడైతే సాధకుడు గురువును ఆశ్రయించి గురుముఖత జ్ఞానాన్ని ఆర్జిస్తున్నప్పుడు నిత్య అనుష్ఠాన రూపేణ బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేస్తున్నప్పుడు తన భృకుటి యందు దృష్టిని మనస్సుని ఏకం చేస్తూ తదేక నిష్ఠతో ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వారికి వారి మనస్సు కుదుర పడనియదు. ఎందుకు? వారి మనస్సు ఎట్లుంటదంటే సాధన తీవ్రంగా చేస్తున్నప్పుడు అంతరాయాలు వస్తుంటాయి. ఎలాంటి అంతరాయాలు వస్తుంటాయి అంటే మనస్సు తదేకంగా పనిచేస్తుంది. తదేక ఆలోచనలు ఎడతెరిపి లేకుండా పదే 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 ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, మనసుకి విరామం లేకుండా నిర్విరామంగా ఈ మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది. సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది మనస్సు. ఒక్క క్షణ మాత్రాన కదలకుండా ఉండదు, స్థిమితం ఉండదు మనసుకి. అందుకనే చంచలత్వం గలది మనస్సు. కాబట్టి మనము సాధకులైన వాళ్ళము సాధన చేసే సమయంలో కూర్చొని ఆసనం వేసుకొని కూర్చొని
తదేక దృష్టి నిలుపుతూ, ఆ దృష్టి భ్రూమధ్యంలో దృష్టిని మనస్సుని నిలుపుతూ తదేకంగా గమనిస్తున్నప్పుడు ఆ మనస్సు పరిపరి విధాల బాహ్యంగా ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉంటది. అలా పరుగులు తీస్తున్నటువంటి ఆ మనస్సుని నువ్వు దేనికోసం ఈ ఆసనం వేసుకొని కూర్చున్నావు? పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఆసనం వేసుకొని కూర్చున్నాం కదా. పరబ్రహ్మ స్థితి ఎరగడానికే అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఆత్మ విద్యను బ్రహ్మ విద్యను అభ్యసిస్తున్నాను, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి కదా అని ఒకసారి స్ఫురణకి మళ్ళీ మనసుకే వచ్చి అప్పుడు ఆ మనస్సు కుదుటపడి శాంతిస్తూ ఆ భృకుటి మధ్యన తదేక దృష్టితో సాధన చేస్తున్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఎప్పుడైతే ఆ క్షణమాత్రాననే కలిగినటువంటి ఆ సంధి ఏదైతే ఉందో, ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ ఖాళీ ఏదైతే ఉందో అదే సంధ్య. అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యన ఆ క్షణమాత్రాననే గమనించిన ఆ క్షణమాత్రాననే ఆ మనస్సే ఆలోచన రహితమై, అంటే ఆలోచన చేయకుండా, అంటే ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు మధ్యన ఆ క్షణమాత్రాన ఆ గ్యాప్, ఆ సంధి, ఆ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీని ఎవరైతే ఆ ఖాళీని గమనించారో ఆ ఖాళీ లోపలనే ఉంది అసలైన రహస్యం. ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్య ఉన్న ఆ ఖాళీనే అసలైన సంధి. అంటే ఇక్కడ మనం లౌకికంగా తీసుకుంటే పగలుకు చీకటికి మధ్యన, పగలు పోయి చీకటి వచ్చే మధ్యన ఆ సంధి ఏదైతే ఉందో, కాలం గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సంధి అంటారు కదా. ఇక్కడ కూడా సాధకుడు సాధన చేసేటప్పుడు ఈ మనస్సు పరిపరి విధాల ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఆ సంధి, ఆ గ్యాప్ ఏదైతే మనం గమనిస్తామో అది మనం సంధి అనుకున్నాం కదా. అంటే ఈ అజ్ఞానం నుండి జ్ఞానంకి వెళ్తున్నప్పుడు, ఈ అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వచ్చేప్పుడు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే సంధ్య. ఆ సంధ్యావందనం చెయ్యండి నిత్యము, ప్రతినిత్యం సంధ్యావందనం చెయ్యండి అంటే ప్రతినిత్యం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఆ మనస్సు ఆలోచన రహితమై అమనస్క స్థితికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలోచనకు మధ్యగా ఉన్నటువంటి ఆ ఖాళీని, ఆ నిశ్చలత్వాన్ని, ఆ స్థిరత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ స్థిరత్వమే, ఆ నిశ్చలత్వమే అసలైన జ్ఞానము. ఆ సంధి లోపల ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన లోపల, అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్య గల ఆ సంధిని, ఆ గ్యాప్ ని, ఆ ఖాళీని ఎవరైతే గమనిస్తారో ఆ ఖాళీయే జ్ఞానము, ఆ ఖాళీయే గాయత్రి, ఆ ఖాళీయే వేదము, ఆ ఖాళీయే వేద రూపుడు, ఆ ఖాళీయే పరబ్రహ్మ ప్రకాశము, ఆ ఖాళీయే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, ఆ ఖాళీయే బయలు. ఆ ఖాళీని ఎప్పుడైతే కనుకొన్నామో, అంటే ఆలోచన రహిత స్థితి, అమనస్క స్థితి, అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకు మధ్యన ఉన్నటువంటి ఆ క్షణకాలము ఎప్పుడైతే మనస్సు అమనస్కమైందో, నిశ్చలమైందో ఆ క్షణ మాత్రాననే మనకు అనుభవానికి వస్తుంది అసలైన తత్వము. ఆ తత్వమే పరమాత్మ, ఆ తత్వమే జ్ఞానము. ఈ 4 వేదాలు చెప్పేవి కూడా అవే, మహావాక్యాలు చెప్పేవి కూడా ఆ సంధియే. ఆ సంధిలో గమనించినటువంటి ఆ సంధ్యనే గాయత్రి, ఆ సంధ్యనే జ్ఞానము, ఆ సంధ్యనే పరబ్రహ్మ ప్రకాశము. కాబట్టి నిత్యము సంధ్యావందనం చేయండి అంటే ఎప్పుడైతే మనము ఆలోచన అమనస్క స్థితి, ఆలోచన రహితమైన స్థితి, ఆలోచనకు మధ్యన ఉన్నటువంటి ఆ సంధిని ఎప్పుడైతే ఛేదించి విభేదించి ఆలోచించి పట్టుకున్నామో, అంటే ఆలోచించి అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో విధంగా తీసుకోవద్దు, అంటే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి మధ్యన ఉన్నటువంటి క్షణమాత్రాన కలిగిన జ్ఞానమే మనము అసలైన జ్ఞానం అనుకున్నాం కదా, పరబ్రహ్మం అనుకున్నాం కదా. ఆ జ్ఞానాన్ని త్రిసంధ్యలు స్మరిస్తూ ఉండు. త్రిసంధ్యలు సంధ్యావందనం అంటే ఇదే. ఆ జ్ఞానాన్ని, క్షణమాత్రాన కలిగిన ఆ జ్ఞానాన్ని అనునిత్యం స్మరణ చేస్తూ ఉండు. నీకు ఎప్పుడైతే ధ్యానంలో దొరికినటువంటి జ్ఞానాన్ని ప్రపంచంలోకి, జాగ్రత్తావస్థలోకి వచ్చిన తర్వాత వ్యవహారంలో ఉంటూ కూడా, సృష్టి యొక్క వ్యవహారం చేస్తూ కూడా ఆ సంధిలో దొరికినటువంటి ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉండు అని మనకి సంధ్యావందనం యొక్క రహస్యము పూర్వం మన గురువులు చెప్పి ఉంచారు. అంటే బాహ్యంగా ఉద్ధరిని తీసుకొని ఉద్ధరినితో ఉదకం తీసుకొని తాగడం సంధ్యావదనం
అది బాహ్య సంధ్యావందనం. ఆధ్యాత్మిక కోణంలో ప్రతి సత్శిష్యుడు చేయాల్సిన సంధ్యావందనం ఇదే. ఎప్పుడైతే సంధ్యావందనం చేస్తామో అప్పుడే మనం జీవన్ముక్తులం అవుతాము. అంటే అసలు తత్వం తెలుస్తుంది, అసలు స్థితి తెలుస్తుంది. సంధ్యావందనం చేస్తేనే అసలు రహస్యం బయటపడుతుంది. సంధ్యావందనం అంటే ఏంటి? ఆ ఆలోచనకు మధ్య ఉన్న క్షణమాత్రాన కలిగిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే సంధ్య, అదే జ్ఞానం అనుకున్నాం కదా. ఆ జ్ఞాన సమక్షంలో మనము ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు ఇదంతా భ్రమ, ఈ నామరూప క్రియలు ఏది లేదు, ఉన్నది ఈ సంధ్యలో ఏదైతే మనము గమనించామో అదే అంతటా ఉన్నది, బయలై ఉన్నది అని అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి సంధ్యని ఆస్వాదించండి, అలాంటి సంధ్యకు సంధ్యావందనం చేయండి. అలాంటి సంధ్యను నిత్యం దానిని ఆలోచిస్తూ ఆనందిస్తూ అనుభవిస్తూ దానిలోనే రమించండి అని మన గురువులు ఉపదేశం చేసి అలాంటి జ్ఞానాన్ని అనుభవించండి, ఆ బ్రహ్మానందాన్ని అనుభవించండి, ఆ సంధిని అనుభవించండి, ఆ సంధిలో దొరికినటువంటి ఆ సంధ్య, ఆ గాయత్రి, ఆ జ్ఞానాన్ని అనుభవించండి, ఆ పరబ్రహ్మ ప్రకాశాన్ని అనుభవించండి అని మనకు ఉపదేశం చేశారు. మరి ఈ త్రిసంధ్యలు అంటే ఏంటి అంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము అనునిత్యం ఇవి చలిస్తూనే ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ తమో గుణం, రజోగుణం, సత్వగుణం నశించి సత్వం శుద్ధి ఎప్పుడైతుందో, సత్వం శుద్ధి అయ్యి ఎప్పుడైతే అమనస్కమైందో మనస్సు, అప్పుడే మనకు జ్ఞానం సిద్ధిస్తుంది. కాబట్టి అట్లాంటి సంధ్యావందనం చేయండి. అట్లాంటి సంధ్యావందనం చేస్తేనే మనం జీవన్ముక్తులు అవుతామని మన గురువులు మనకు ఉపదేశాన్ని చేశారు. కాబట్టి మనము సంధ్యావందన దర్శనం కోసము తాపత్రయపడాలి. ఆ సంధ్యావందనంలో దొరికినటువంటి ఆ జ్ఞానంతో మనము ఇది ఉన్నదేంది, నిత్యమేంది, శాశ్వతమేంది, అశాశ్వతమేంది, సత్యమేంది, అసత్యమేంది అని తెలుసుకుంటేనే ఇదంతా భ్రమ అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఈ సృష్టి మొత్తం భ్రమనే, ఇదేది లేదు, ఉన్నది బట్ట బయలై ఉన్నది అని ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే దాన్ని గ్రహిస్తారో వాళ్ళే జీవన్ముక్తులని మన గురువులు మనకు ఈ ఉపదేశం చేశారు. కాబట్టి మనం దాన్ని అంది పొందాలి, వాళ్ళే జీవన్ముక్తులు అవుతారు. కాబట్టి మనం సంధ్యావందనం చేయడానికి ప్రయత్నిస్తూ, సంధ్యావందనం చేస్తూ, సంధ్యావందనం చేయడానికి సాధన చేయాలి. సాధన చేసినప్పుడు ఒకానొక క్షణ మాత్రాన మనకి ఆ సంధ్యలో, ఆ సంధ్యావందనంలో, ఆ సంధ్యలో, ఆ ఖాళీలో మనకు ఆ పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆ సాక్షాత్కారంతోనే మనము పరబ్రహ్మ, ఈ మానవుడే ఆ మాధవుడు, ఈ జీవుడే ఆ దేవుడు, ఈ ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధకుడే ఆ పరమాత్మ, ఆ జ్ఞానము, ఆ ప్రకాశము అని తెలుస్తుంది. కాబట్టి నిత్యము సంధ్యావందనం చేస్తూ ఆ సంధ్యావందనంలో దొరికినటువంటి ఆ జ్ఞానంతో, ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఆనందిస్తూ దాంట్లోనే రమిస్తూ నిత్యం ఆనంద పరమానందంతో, శాశ్వతానందంతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సోదరి గాయత్రి. జై గురు. అందరికీ సర్వేజన సుఖినో భవంతు.